హాయ్ అండి. ఈ వీడియో చూస్తున్న అందరికీ నమస్తే అండి. డైలీ నేను చెప్తున్నటువంటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ పర్ఫెక్ట్ లెవెల్స్ జస్ట్ నా వ్యూ మాత్రమే. దయచేసి మీరు మీ ఓన్ అనాలిసిస్ చేసి ట్రేడ్ చేయాలని కోరుకుంటున్నాను. ఇది చూడండి, ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఫ్లాట్గా ఓపెన్ అయింది. ఫ్లాట్గా ఓపెన్ అయిన తర్వాత చూడండి, ఇక్కడ ఓపెన్ అయింది. చూడండి, డౌన్కి వచ్చి మళ్ళీ చూడండి చాలా ఫాస్ట్గా పైకి వెళ్ళింది. అక్కడ నుంచి చూడండి, ఇక్కడ మన లెవెల్స్ 50 to 520, అదేవిధంగా 50 to 440, అదేవిధంగా 50 to 608 ఈ లెవెల్స్ ఈరోజు మనకి చాలా అయితే కాపాడాయనే చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే ఈ సైడ్ వేస్ మార్కెట్లో ఎక్కడ కొనాలు ఎక్కడ అంటే కొంతమంది అయితే బేరిస్ క్యాండిల్ పడినప్పుడు బేరిస్ వైపు, అదేవిధంగా బుల్లిష్ క్యాండిల్ పడినప్పుడు బుల్లిష్ వైపు అలా ట్రేడ్లు వెంటనే తీసుకుంటుంటారు, చాలా నష్టపోతుంటారు. కానీ చూడండి, ఇక్కడ ఈ క్యాండిల్ చూడండి, మన లెవెల్ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడైతే ఈ ఓపెన్ క్యాండిల్ దగ్గరే రిజెక్షన్ తీసుకొని డౌన్కి వచ్చిన తర్వాత చూడండి, ఇక్కడ కరెక్ట్గా మన లెవెల్ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది. నేను అప్పుడే టెలిగ్రామ్లో కూడా మీకు మెసేజ్ పెట్టాను, 50 to 440ని గమనించండి అని. ఇక్కడి నుంచి మూమెంట్ తీసుకునింది. మళ్ళీ చూడండి, ఈ వరకు ఈ హై వరకు వచ్చిన తర్వాత మళ్ళీ ఒక చిన్న రీట్రేస్మెంట్. ఇక్కడ మళ్ళీ మన లెవెల్ ఉంది చూడండి, 50 to 520 లెవెల్ చూడండి. అంటే ఇక్కడ సపోర్ట్ తీసుకొని 520 లెవెల్ని రెసిస్టెన్స్ తీసుకొని ఇక్కడ కొద్దిసేపు ఆ లెవెల్ దగ్గర రెస్పెక్ట్ చేసి మళ్ళా ఆ లెవెల్ని దాటిన తర్వాత ఫస్ట్ క్యాండిల్ రెసిస్టెన్స్ తీసుకొని ఆ లెవెల్ సపోర్ట్ చూడండి, 50 to 520 లెవెల్ని మళ్ళీ సపోర్ట్ తీసుకొని కరెక్ట్గా వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది? మన లెవెల్ వరకే వెళ్ళింది. మనం వెంటనే ఎగ్జిట్ అయిపోతాం, లేదా స్టాప్ లాస్ని ట్రయల్ చేసుకుంటాం. అదే మన లెవెల్స్ అక్కడ లేకపోతే, అదే కనుక ఇక్కడ మన లెవెల్ లేకపోతే, గమనించండి, ఇక్కడ మన లెవెల్ లేకపోతే చాలామంది అంటే మన లెవెల్స్ చూసి ట్రేడ్ చేసే వాళ్ళకి ఈ లెవెల్ ఇక్కడ ఉంది కాబట్టి జాగ్రత్త పడతారు. అదే వేరే వాళ్ళు అయితే ఇక్కడ పుట్ సైడ్ తీసుకునే వాళ్ళేమో చెప్పలేం కదా, అలా చాలామంది తీసుకొని ఉండొచ్చు. ఆ విధంగా మన లెవెల్స్ మనల్ని కాపాడుతున్నాయి, దయచేసి గమనించండి. అదేవిధంగా ఇక్కడ ట్రేడ్ తీసుకున్న తర్వాత ఇక్కడ వరకు ట్రైలింగ్ స్టాప్ లాస్ అవి చేసుకుంటూ ఈ జర్నీ ఇక్కడితో మనం ఎండ్ చేస్తాం, లేదా ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకుంటే ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అవుతుంది. చూడండి, ఆ లెవెల్ నుంచి మళ్ళా డౌన్కి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ఇటువంటి కన్సాలిడేషన్ మార్కెట్లో ట్రాప్స్ ఏ విధంగా అంటే చూడండి, ఇక్కడ ట్రాప్స్ ఏ విధంగా జరుగుతాయో చూడండి. 50 to 520 ఈ లెవెల్ ఉంది కదా, చూడండి, ఇక్కడ రెసిస్టెన్స్, ఇక్కడ సపోర్ట్. ఈ లెవెల్ని దాటిందని చెప్పేసి పుట్ సైడ్ వెళ్తారు. అలా పుట్ సైడ్ ట్రాప్ చేయగానే మళ్ళీ రివర్స్ అయింది. రివర్స్ అవ్వగానే ఎక్కడ వరకు? నియర్ బై మన లెవెల్ వరకు. చూడండి, ఇటువంటి కన్సాలిడేషన్ మోడ్లో మన లెవెల్స్ ఈ విధంగా చాలా బాగా ఉపయోగపడతాయి. ఆలోచించండి, అంటే టెన్షన్ పడకుండా నిదానంగా ట్రేడ్ చేయండి. దయచేసి మనకి F&O మార్కెట్లో చాలా నష్టపోతున్నాము, ఆలోచించి ట్రేడ్ చేయమని మరీ కోరుతున్నాను. కొత్తగా వీడియోస్ చూసేవారికి నేను ముందున్న వీడియోస్లో చాలా చెప్పానండి. మన VWAP అండ్ పివట్ పాయింట్ అంటే ఈ మధ్యకాలంలో సైడ్ వేస్ మార్కెట్లో మన VWAP పివట్ పాయింట్స్ మన ఆ ఫార్ములా రావడం లేదు. అది వచ్చినప్పుడు మీకు క్లియర్గా వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. VWAP కానీ పివట్ పాయింట్ మన చాలా బాగా పనిచేస్తాయి. ఇక్కడ కూడా ఉంది చూడండి, మన లెవెల్ సపోర్ట్ తీసుకునింది. అదేవిధంగా ఇదిగో పివట్ పాయింట్ పైన VWAP పైన క్లోజ్ అయిన తర్వాత చూడండి, మళ్ళీ VWAP వరకు సపోర్ట్ తీసుకునింది, పైకి వెళ్ళింది. మన లెవెల్ VWAP సపోర్ట్ తీసుకొని ఈ లెవెల్ వరకు వెళ్ళింది. అంటే ఈ విధంగా మన లెవెల్ ప్లస్ VWAP అండ్ పివట్ పాయింట్ పైన ఉంటే ట్రేడ్ అనేది కొంచెం ధైర్యంగా తీసుకోవచ్చు. VWAP అనేది వాల్యూ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ అండి. మీరు ఎవరైనా అంటే ఇండికేటర్స్లోకి వెళ్ళి సెట్ చేస్తే మీకు VWAP వస్తుంది. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, కొత్త వారికి తెలియకపోవచ్చు. VWAP టైప్ చేయండి, VWAP వస్తుంది. అందులో సెట్టింగ్స్లో నేను స్టెప్స్ అనే దాని మీద పెట్టాను కాబట్టి మీకు VWAP ఇలా కనపడుతుంది. అదేవిధంగా పివట్ పాయింట్ స్టాండర్డ్స్ మీకు తెలిసిందే.
ఇక యాజ్ యూజువల్గా మన లెవెల్స్ మేము రోజు చెప్తుంటాను కాబట్టి మీరు ఈ లెవెల్స్ డ్రా చేసుకొని ఈ లెవెల్స్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా పనిచేస్తుంటాయి కాబట్టి చూసి ట్రేడ్ చేయమని మరీ కోరుతున్నాను. అదేవిధంగా ఈరోజు మన లెవెల్ బ్యాంక్ నిఫ్టీలో 52,588 ఉందండి. 52,608 ఆ లెవెల్ ఉంది. అంటే నియర్ బై ఇక్కడ 52,588 ఈ లెవెల్ అండి. అంటే మళ్ళీ ఈ లెవెల్ డ్రా చేసే కంటే ఈ లెవెల్నే ఉంచేస్తున్నాను. కానీ ఈ లెవెల్ను కూడా మీరు గమనించుకోండి. ఇక్కడ వరకు ఈ జోన్ని గమనించండి. ఓకే, మరి నిఫ్టీలో ఏ విధంగా మన లెవెల్స్ పనిచేస్తాయో చూద్దామండి. చూడండి, నిఫ్టీ మన లెవెల్స్ పైన గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి వీవ్యాప్ పివట్ పాయింట్ ఆ రెండింటి మధ్యలోనే ట్రేడ్ చేస్తూ చూడండి అక్కడ నుంచి డౌన్కి వచ్చి ఇక్కడ చూడండి ప్రీవియస్ డే హైని చూడండి. ఇక్కడ ఇటువంటివి కూడా మీరు గమనిస్తుండాలి. ప్రీవియస్ డే హైని సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళండి. చూడండి ఈరోజు బ్యాంక్ నిఫ్టీ కంటే నిఫ్టీ మంచి మూమెంట్ అయితే ఇచ్చిందండి. ఆ లెవెల్ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది. ఇక్కడ వీవ్యాప్ అండ్ పివట్ పాయింట్ చూడండి, ఇక్కడ వీవ్యాప్ పివట్ పాయింట్ పైన క్లోజ్ అయింది. హ్యాపీగా మనం బయింగ్ సైడ్ అయితే ఉండొచ్చు. నిఫ్టీలో ఈరోజు వీవ్యాప్ పివట్ పాయింట్ చూడండి అవి రెండు ఒకే ఇక్కడ పైన అయితే క్లోజ్ అయింది కాబట్టి స్ట్రెంగ్త్ అనేది ఉంటుంది. ఇది మీరు ఆలోచించాలి. ఆ స్ట్రెంగ్త్ని బట్టి మనం చిన్నగా అంటే ఇక్కడంతా కన్సాలిడేషన్ అవుతూ మూమెంట్ ఇచ్చింది. ఇక్కడ చూడండి ఇక్కడైతే మంచి మూమెంట్ దాటిన తర్వాత ఈ లెవెల్ కన్సాలిడేషన్. అయితే నిఫ్టీలో మన లెవెల్ వచ్చేసి 24,429 అండి. ఒక్క నిమిషం, 24,429. ఓకే అండి, ఇదిగోండి మన లెవెల్స్. రేపు కనుక అంటే బడ్జెట్ వరకు ఇలాగే కన్సాలిడేషన్ మార్కెట్ అప్ అండ్ డౌన్ లాగా ఉండేటట్లే ఉంది, చెప్పలేము. రేపైతే బ్యాంక్ నిఫ్టీలో మూమెంట్ అలా ఇచ్చినా కూడా చూడండి మన లెవెల్స్ పైనే, మన లెవెల్స్ చాలా బాగా పనిచేస్తున్నాయి. ఇట్లా మన లెవెల్స్ పైన ఓపెన్ అయ్యి ఈ లెవెల్ని టచ్ చేసి ఇలా పైకి వెళ్ళేటప్పుడు ఈ హై దాటిన తర్వాత బై చేయడము. వీవ్యాప్ అండ్ మన లెవెల్స్ ఇట్లా పివట్ పాయింట్ ఇటువంటివి చూడండి. ఈ వీవ్యాప్ పివట్ పాయింట్ ఇలా సపోర్ట్ తీసుకొని మన లెవెల్స్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని అర్థం చేసుకొని ట్రేడ్ చేయమని మరీ కోరుతున్నాను. కొత్తవారు ఎవరైనా వీడియోని చూస్తుంటే లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్తే, బాయ్.